పాపం కదా ఇలా చేయడం. సారీ సార్, సారీ. ఒక్కసారి మా బావకి ఫోన్ ఇవ్వరా? ఇస్తున్నాను. బావా, నన్ను క్షమించు బావా. సుజాత చాలా మంచిది. తప్పంతా నాదే. నేనెప్పుడూ మీ జీవితాల్లోకి రాను. నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. చూసావా బాస్, అది అసలు విషయం. ఇక్కడ నీ ప్రేమ అబద్ధం కాదు, నీ భార్య కూడా చెడ్డది కాదు. కానీ అక్కడ నువ్వు నమ్మిన మనిషి అబద్ధం చెప్పింది కాబట్టి ప్రేమను కూడా మర్చిపోయి భార్యని అనుమానించావు. ఇక్కడ ఏ ఒక్కరిది తప్పు కాదు, అలా జరిగిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఏమ్మా, అంతా ఓకే కదా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు భయ్యా. ఇక్కడ కాదు, అక్కడ. సుజాత, నన్ను క్షమించు. ఇలా నిన్ను అనుమానించడం చాలా పెద్ద పాపం. నీ కాలు పట్టుకుని అయ్యో క్షమించు. అయ్యో, ఏంటండి ఇది? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అయిందేదో అయిపోయింది, ఇంక వదిలేయండి. అదిగో చూడండి, కడుపులో బిడ్డ కూడా తంతోంది.